సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే తెలుగులో టైప్ చేసుకుంటూ ఇంగ్లీష్లో చాటింగ్ చేయడం ఎలా అని ఈరోజు అయితే నీకు చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటిది, అది ఎలా వర్క్ అవుతుంది అని కంప్లీట్గా వీడియో అయితే చూడండి. మీకు అప్పుడైతేనే ఈజీగానైతే అర్థమవుతుంది. సో ఆ ట్రిక్ ఏంటిదంటే, మనకు మొబైల్లోనే ఉంటుంది అనమాట. చాలా మందికి సెట్టింగ్ అయితే తెలియదు అనమాట. సో ఈ సెట్టింగ్ తెలియకపోవడం వల్ల వీళ్ళకు మనము ఇంగ్లీష్లో ఎలా టైప్ చేయాలో, ఎలా చాటింగ్ చేయాలో తెలియదు అనమాట. సో ఈ విధంగా నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఎలా ఇంగ్లీష్లో మనం తెలుగులో రాసింది ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేసి మెసేజ్ అయితే పంపించవచ్చు అని చెప్పబోతున్నాను. సో ఈ ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి తెలుసుకోబోయే ముందు, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. డైలీ మన ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో అందువలన మీరు ఏది కూడా మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ముందుగా ఒక పని చేయాలన్నమాట. అదేంటిదంటే, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు జీబోర్డ్ అని టైప్ చేయండి. సో మాక్సిమం 99% అయితే అన్ని మొబైల్స్లో, ఆండ్రాయిడ్ డివైజెస్లో ఈ జీబోర్డ్ కీబోర్డ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీకు లేకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో మాక్సిమం అయితే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే ఈ జీబోర్డ్ కీబోర్డ్ అని. సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒకసారి మీ దాంట్లో ఉన్నా కూడా అప్డేట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో దాని గురించి వెళ్ళి మన ప్లే స్టోర్లో అప్డేట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ విధంగానైతే సెట్టింగ్స్లోకి రండి. ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఈ విధంగానైతే టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారంటే LANGUAGE లాంగ్వేజ్ అని టైప్ చేయండి గైస్. ఈ విధంగా మీకు పైన ఆప్షన్ షో అవుతుంది. అది ప్రెస్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కరెంట్ కీబోర్డ్ ఉంటుంది అన్నమాట ఆప్షన్ అక్కడ. సో మీరు ఇందులో జీబోర్డ్ ఉందా లేకపోతే వేరేది ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ జీబోర్డ్ లేకపోతే జీబోర్డ్ని సెట్ చేసుకోండి. సో బై డిఫాల్ట్గా ఇప్పుడైతే సెట్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు మెసేజ్ యాప్ అన్నా లేకపోతే మీ వాట్సాప్ చాట్ అన్నా ఓపెన్ చేయండి. సో ప్రస్తుతానికి మెసేజ్ చాట్ అని ఓపెన్ చేస్తున్నా. ఏదో ఒకటి ఎయిర్టెల్ది పెట్టుకున్నా స్టార్ట్ చేద్దామని. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూపెడతాను అనమాట, ఏ విధంగా వర్కౌట్ అవుతుందని. ఇది సో మీకు కీబోర్డ్లో ఈ విధంగానైతే ట్రాన్స్లేట్ ఆప్షన్ అని కనబడుతుంది అనమాట. సో దీన్ని సరే అని పెట్టుకోండి మీరు. సో దీన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ భాషని మార్చండి. మీరు భాషను ఏం చేయాలంటే, మనకు తెలుగులో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్దేమో తెలుగులో పెట్టుకోవాలి, నెక్స్ట్ది ఇంగ్లీష్ అని పెట్టుకోవాలన్నమాట. సో నేను తెలుగులో పెట్టుకున్నాను, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కూడా వచ్చిందన్నమాట. సో బై డిఫాల్ట్గా చాలామంది ఇదే చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అని వచ్చింది. సో నేను ఈ విధంగా ఇప్పుడు ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను చూడండి. హాయ్ బాగున్నావా అని తెలుగులో టైప్ చేశాను. అదేవిధంగా పైన మీరు చూడవచ్చు, అబ్జర్వ్ చేస్తే హాయ్ హౌ ఆర్ యూ అని వచ్చింది. సో ఈ విధంగానైతే వర్కౌట్ అవుతుంది గైస్ ఇది. సో ఆటోమేటిక్గా నేను తెలుగులో కూడా టైప్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఈ విధంగా నేను టైప్ చేస్తుంటేనే డైరెక్ట్ తెలుగులో పడిపోతుంది అది. సో తెలుగులో పడిపోయి మనకు పైన ఇంగ్లీష్లో వస్తుంది. సో మనకి ఇక్కడ రెండు వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీరు తెలుగు కావాలనుకుంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అన్నమాట. సో ఇది ఎటువంటి మనకు వేరే చాలామంది ఏం వాడతారు, గూగుల్లోకి వెళ్ళి అది వాడతారు ఇది వాడతారు కదా. సో మీరు ఈ విధంగా వాడుకున్నారనుకోండి, మీకు ఒకటే సింగిల్ యాప్లో, అది కూడా మొబైల్ యాప్ని బట్టి మీరు ఈ విధంగా మంచిగా ఈ చాటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట తెలుగులోనే మొత్తం. సో అక్కడ మనం నార్మల్గా గూగుల్ ట్రాన్స్లేట్లో మీరు ఏం చేస్తారు, అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసే వరకు మస్తు టైం పడుతుంది కదా. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచే చేసుకోవచ్చు అనమాట. మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. సో మీకు ఈ ట్రిక్ కనుక నచ్చినట్టయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్కి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఏదో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా మన ఛానల్లో డైలీ మొబైల్ ట్రిక్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫాలో అప్లో ఉండండి. బాయ్ బాయ్. మన ఛానల్లో మొబైల్ ట్రిక్స్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి.